1998 సంవత్సరంలో ఒకసారి అంటే అప్పుడప్పుడే నేను పబ్లిక్ స్పీకర్‌గా ఒక పేరు తెచ్చుకుంటున్న రోజులండి అయి. సోషల్ మీడియా ఏం లేదు అప్పట్ల. నోటి మాట ద్వారానే మాకు జనాలు పిలిచేవాళ్ళు. ఒక ల్యాండ్‌లైన్‌కి ఒక కాలొచ్చింది. హైదరాబాద్ నుంచి ఒక పెద్ద కంపెనీ ఆయన చేసి, "ఇట్లా మీ ప్రోగ్రామ్ కావాలి సార్ మా ఎంప్లాయీస్ అందరికీ కూడా. ఎట్లొస్తారు ఏంటి? యూ హావ్ టు కమ్యూట్ ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాదు. ఎట్లా చేస్తారు ఏందంటే" "అన్న ఏదో ట్రైన్ పట్టుకొని వచ్చేస్తాలేండి" అనేసిన. అది రిజర్వేషన్ అది చేపించుకుంటారా? నాకు అంతవరకు అలవాటు లేదు. ఏ బస్సో, ఏ ట్రైనో పట్టుకొని టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవడమే ఉండే. ఆయన అట్లా కాదు, "మీరు ఫస్ట్ క్లాస్‌లో బుక్ చేసుకోండి మంచిగా. అమౌంట్ అంతా కూడా మేము పే చేసేస్తాము" అంటే ఫస్ట్ క్లాస్‌లో బుక్ చేసిన. ఎందుకు అని తర్వాత అడిగిన. మరి స్పెసిఫిక్‌గా చెప్పిండంటే ఆయన ఏం చెప్పిండో తెలుసా అండి? "మీరు ఆ మంచి నాలెడ్జ్ షేర్ చేయడానికి రావాలి, వస్తున్నారు ఇక్కడికి. అడిక్వేట్ రెస్ట్ ఉన్నప్పుడు మీరు మంచి సబ్జెక్ట్ మాకిస్తారు. అందుకే మీ కంఫర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ క్లాస్‌లో రమ్మని చెప్పినాను." ఎంత మంచి మాట అండి. యెస్. బాగా కష్టపడేవాళ్ళు, జ్ఞానాన్ని పంచేవాళ్ళు, లేకపోతే డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు దే నీడ్ అడిక్వేట్ రెస్ట్ అనమాట. అది మనం చూడం. ఇప్పుడు నేనెంతో గర్వంగా చెప్పుకుంటానండి మా ఫ్యామిలీ గురించి. నేనంటే నా కారు నేనే నడుపుతా. మా బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది డ్రైవర్స్‌ని మెయింటైన్ చేస్తా ఉంటారు. కంపల్సరీగా చెయ్యాలి వాళ్ళు. మా అన్న ఎప్పుడు కూడా ఏ ఊరెళ్ళినా కూడా డ్రైవర్‌కి ఇంకొక రూమ్ సెపరేట్‌గా బుక్ చేస్తారండి హోటల్‌ల. ఆయన ప్రశాంతంగా వండుకోవాలి. ఏ రెస్టారెంట్ అయితే మేము భోంచేస్తామో అదే రెస్టారెంట్‌లో డ్రైవర్స్ కూడా భోంచేయాలి. ఎందుకంటే ఆయన ఒకటే అంటారు, వాళ్ళకు మంచిగా రెస్ట్ ఉంటే మనల్ని జాగ్రత్తగా క్షేమంగా తీసుకెళ్తారు. వాళ్ళకే సరిగ్గా కార్‌లో వండుకో, లేకపోతే ఎక్కడైనా హోటల్ కారిడార్‌లో వండుకో, లేకపోతే సోఫాలో వండుకో అంటే వాళ్ళకి సరిగ్గా నిద్ర లేదనుకో, వాళ్ళు టైర్డ్ అయిపోతారు. దట్ కుడ్ బి ఎ డేంజరస్ ఫ్యాక్టర్ ఫర్ అస్ ఆల్సో. కాబట్టి మిత్రులారా, అన్నీ ఉన్నాయి ఇందులో, చాలా అంశాలున్నాయి. కాబట్టి మనకు అడిక్వేట్ రెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డెలివర్ ద బెస్ట్ అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. అవతలి వ్యక్తిని కంఫర్ట్‌గా పెడదాము. కంఫర్ట్‌గా మంచిగా ముద్దుగా చూసుకోవాలి. ముద్దుగా చూసుకోవాలి. ఏ నెత్తికెక్కుతారు ముద్దుగా చూసుకుంటే అంటే నడవదు. ఓకే. కాబట్టి కొన్ని అంశాల్లో మనము ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. సో, ఈ పాఠం నేను లాంగ్ బ్యాక్ నేర్చుకున్నాను. 1998లోనే నేర్చుకున్నా. కాబట్టి మీరందరూ కూడా యెస్, సిస్టమ్‌ని అర్థం చేసుకోవాలి. అవతలి వ్యక్తిని గౌరవిద్దాం, రెస్పెక్ట్ చేద్దాం. దానికి తగ్గట్టుగా మనం అభివృద్ధి కూడా ఉంటుంది. ఇన్ ప్రపోర్షనేట్ టు దట్. ఐ విష్ యూ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్.